అమ్మ ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు డెవలప్మెంట్ పరంగా ముందుకెళ్ళిద్దని నమ్మకం ఉందా? ఆయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత? వెళ్ళిద్దండి ఖచ్చితంగా. హ్మ్. వెళ్ళిద్ది. ప్రజల సమస్యలు కూడా ఆయన తెలుసుకొని పనిచేస్తూ ఉన్నారు. ఎట్లాగా ఇంకా ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సారు డెవలప్మెంట్ కోసం ముందుకు వెళ్తారు. ఈ 30 రోజుల పరిపాలన ఎలా అనిపించిందమ్మా? బాబు గారి పరిపాలన ఎలా అనిపించింది? గతంలో 5 సంవత్సరాలు జగన్ పరిపాలన చూశారు కదా. జగన్ పరిపాలన వేస్ట్ అని అనిపిస్తుందండి. ఇప్పుడు బాబు గారు అయితే ప్రతి శనివారం కలుస్తున్నారు. మరి జగన్ గారు అసలు కలవటానికి వెళ్తేనే గేటు దగ్గర పడిగాపులు కాసి మనం చావనన్నా చావాలే తప్ప ఆయన్ని కలవడానికి వీలు లేకుండా పోయింది. అదే జగన్మోహన్ రెడ్డి ప్రజలకి దగ్గరలోనే ఉంటాను, న్యాయం చేస్తాను, ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాను అని అంటున్నారు కదా. మాటలు చెప్పటం వేరు, చేతల్లో చేసేది వేరండి. ఇప్పుడు మరి అట్లా అనుకొని ఏ రోజైనా ప్రజలతో కలిసారండి జగన్మోహన్ రెడ్డి గారు? పోనీ అక్కడికి వెళ్ళి కలుద్దామని చెప్పి వెళ్తే ఎంత పడిగాపులు కాశారు. ఫోన్లు కనీసం వాళ్ళ ఎమ్మెల్యేలకే చేయలేదు, అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అలాంటప్పుడు ఇంకా ప్రజలకి అపాయింట్మెంట్ ఎక్కడ ఇచ్చారండి? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ గారు ప్రజలకు దగ్గరలో ఉంటున్నారా? ప్రజలకి న్యాయం చేస్తారని నమ్మకం ఉందా? ఖచ్చితంగా చేస్తారండి. ఎందుకంటే శనివారం సమస్యలు అసలు ఇందులో పవన్ కళ్యాణ్ సార్ కానీ ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి బయట పెట్టారు. అది తీరని సమస్య కాగా కఠినంగా ఉంది అంటే కనుక పవన్ కళ్యాణ్ సార్ని కల్పిస్తున్నారు. అదేవిధంగా చంద్రబాబు సార్ అయితే, లోకేష్ గారు కానీ చంద్రబాబు సార్ అయితే మాత్రం సీఎం సాటర్డే పార్టీ ఆఫీస్కి ఎవరు వెళ్ళినా సరే, మేము ఎన్నిసార్లు వెళ్ళాము, కలిసాము, ఎవరు వెళ్ళినా సరే స్పందిస్తున్నారు. ఒకవేళ రానోళ్ళని ఎదురుకి పిలిచి మరీ మాట్లాడుతున్నారు అని చెప్పి అంటే మరి సమస్యలు సాల్వ్ అవుతాయి కదండి. మన స్టేట్కి రాజధాని కూడా చాలామంది ఏ గవర్నమెంట్ వచ్చినా వెనకడుగులోనే ఉంటుంది. అమరావతి సంగతి ఈ గవర్నమెంట్ ద్వారా అయినా మనకు ముందుకే వెళ్ళిద్దంటారా? ఖచ్చితంగా వెళ్ళిద్దండి. సార్ గెలవంగానే ముందు అమరావతి పనులు మొదలుపెట్టారండి. అలాగే అటు ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఇప్పుడు ఇటు అమరావతి పనులు ఆగకుండా చూస్తున్నారు అని చెప్పి అంటే మరి ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తారండి. ఇప్పుడు లోకేష్ గారు కూడా పొద్దున పూట వచ్చిన ప్రజల్ని కనీసం ఎంతో మందిని కలుస్తూ ఉన్నారు. వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుంటున్నారు. ఒకవేళ తాను చేయగలిగితే చేస్తున్నారు, లేకపోతే పలానా డిపార్ట్మెంట్ వాళ్ళకి చెయ్యండి అని చెప్పి ఖచ్చితంగా కరాఖండిగా చెప్తున్నారు. చేయకపోతే వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని చెప్పి మాట్లాడుతున్నారు. ఆడపిల్లలకి ఏదన్నా జరిగితే మాత్రం ముందుగా పోలీసులు స్పందించాలని చెప్పి మాట్లాడుతున్నారు. అట్లాగే హోంమంత్రి గారు కూడా పోలీసుల్ని ఏదన్నా జరిగితే పోలీసు వ్యవస్థని కూడా ఆవిడ ఎంతో చక్కగా ఇచ్చేస్తున్నారు. అదేవిధంగా పోలీసుల్ని ఏదో పని చెయ్యకపోతే మాత్రం ఊరుకోను అని చెప్పి వార్నింగ్లు ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. మరి ఇదంతా మరి ముందుకు వెళ్ళే విధంగా ప్రజల సమస్యలు ఖచ్చితంగా తీరుతాయి అని చెప్పి నేను చెప్తున్నానండి. గట్టిగానే ఉంది ఈ గవర్నమెంట్ మీద. ఉందండి, ఖచ్చితంగా జరుగుతాయి. నమ్మకం ఏంటండి, చేసి చూపిస్తారు చూడండి మీరే. ఇష్టమా లేకపోతే ప్రజలకు న్యాయం చేస్తారని నమ్మకం? అలా కాదండి. మేము సామాన్యులు, ఆ పార్టీ అని లేదు, ఈ పార్టీ అని లేదు. అలా అనుకుంటే మేము విజయమ్మ గారిని కలిసాము, అందరినీ కలిసినా మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. అంటే న్యాయం జరగలేదనే కదా ఈ ప్రభుత్వం చేస్తుందని గట్టిగా చెప్తున్నాం. మరి ఈ ప్రభుత్వం రాగానే మేము ఎంతో మందిలో మొన్న పార్టీ ఆఫీస్కి వెళ్తే మేము 500 మందిలో ఉంటే వారు మా ఎదుటికి పిలిచారు. మరి మేమెంత, మా స్థాయి ఎంత? కాదండి, చంద్రబాబు సారు. ఇప్పుడు మా స్థాయి ఎంత, మేము ఆయన కలిసే రేంజ్ కాదు. మధ్యలో ఉన్నా కూడా మిమ్మల్ని క్యాచ్ చేసి పిలిచారా చంద్రబాబు? పిలిచారండి. ఎందుకంటే మా సమస్యల్లో ఉన్నప్పుడు మేము సోషల్ మీడియాలో అప్డేట్ చేసినప్పుడు ఆయన గుర్తుంచుకొని అంతమందిలో మమ్మల్ని ఎదుటికి పిలిచారు అని చెప్పి అంటే మాత్రం మరి ఆయనకి ప్రజల సమస్యల మీద ఒక అవగాహన ఉన్నట్టే కదా సార్. ఖచ్చితంగా పార్టీ పరంగా అయితే కాదు సార్, న్యాయం అనేది మాత్రం జరిగింది సార్. ఓకే, సూపర్.